ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన కేజీఎఫ్ స్టార్ యష్ నుండి నెక్స్ట్ మూవీ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లాంగ్ గ్యాప్ తర్వాత యష్ నుండి వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇవాళ విడుదలైన టాక్సిక్ టీజర్ వెండితెరపై ఒక భారీ విధ్వంసాన్ని పరిచయం చేసింది. సుమారు 2 నిమిషాలు లివి ఉన్న ఈ వీడియోలో దర్శకురాలు గీతు మోహన్ దాస్ తన మేకింగ్ స్టైల్ ఏంటో చూపించారు. యష్ ఇందులో రాయ్ అని డార్క్ అండ్ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. అందరితో విరోధం పెట్టుకుని బతకలేవు, పట్టుదల వదిలే అంటూ వినిపించే డైలాగ్ సినిమా కంటెంట్ ఎంత సీరియస్ గా ఉండబోతుందో హింట్ ఇస్తోంది. 1970ల కాలంలోని గోవా డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో యష్ స్టైలిష్ అండ్ రగడ్ లుక్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. టాక్సిక్ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ ఇందులోని మల్టీస్టార్ కాస్టింగ్. నయనతార, కియారా అద్వానీ, హ్యూమా కురేషి వంటి స్టార్ హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై హైప్ పెంచింది. యష్ మానియాను చూసే డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను నిర్మాత దిల్రాజు సుమారు 120 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఓవర్సీస్ లో కూడా కళ్ళు చెదిరే ధరలకి రైట్స్ అమ్ముడయ్యాయి. మార్చి 19న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. టీజర్లో చూపించిన విపరీతమైన వైలెన్స్, యాక్షన్ సీక్వెన్స్లు చూస్తుంటే ఈ సినిమాకు ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్ వస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో ఇలాంటి భారీ చిత్రాలకు ఏ సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి వెనకడుగు వేసిన సందర్భాలున్నాయి. బోల్డ్ సీన్స్, అతిగా ఉన్న హింస సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే సినిమాలోని ఎమోషన్ మరియు యష్ స్క్రీన్ ప్రెజెన్స్ కనుక వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద టాక్సిక్ ప్రపంచనాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. మరి యష్ ఈసారి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.